హాయ్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిన్న నేను పెట్టిన ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని చాలా బాగా ఆదరించారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరందరూ మంచి కంటెంట్ పెడితే ఆదరిస్తారని నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేయకుండా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి. సో నిన్నట్లాగానే ఈరోజు కూడా చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. దయచేసి దీన్ని కూడా మీరు అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. సో సుత్తి కొట్టకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతున్నానండి. మనం ప్రతిరోజు చూసే కొన్ని బ్యాంక్స్ వాటి షార్ట్ కట్స్ మాత్రమే మనకు తెలుసు. ఎస్బీఐ అనగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మాకు తెలుసులేవు, నువ్వు చెప్పాలా ఎస్బీఐ చిన్నప్పటి నుంచి తింటున్నావు అని మీరు అనొచ్చు. కానీ మనకి తెలియని ఇంకొన్ని ఉన్నాయి. సో వాటి గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నానండి. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్ ద కంటెంట్, ఐఎమ్ స్టార్టింగ్ ద వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐసిఐసిఐ. తెలిసి ఉండొచ్చు కొంతమందికి, బట్ దాన్ని రివీల్ చేస్తున్నాను. ఐసిఐసిఐ బ్యాంక్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తెలుసు కదండి. హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్. మళ్ళీ చెప్పనా, హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్. కొంతమంది ఫైనాన్స్ అని కూడా అంటారండి, తప్పుగా అనుకోవద్దు. ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ ఫినాన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ తెలుసు కదండి. ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ డిసిబి బ్యాంక్, వినే ఉంటారు చాలామంది. డిసిబి డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్. డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్. ఇప్పుడు చెప్పబోయే బ్యాంకు కొంచెం అరుదు, మనకి ఎక్కువగా కనపడదు మనం ఉండే ప్లేసెస్లో. హెచ్ఎస్బిసి వినే ఉంటారు. హెచ్ఎస్బిసి హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. సో ఇవన్నీ మీకు తెలిస్తే ఓకే అండి, తెలియకపోతే ఒక ఇన్ఫర్మేషన్ నేను మీకు పాస్ చేసిన వాడిని అవుతాను. ఇప్పుడు ఇదే బ్యాంకింగ్ సెక్టార్లో మనం నెఫ్ట్ చేస్తాము, ఆర్టీజీఎస్ చేస్తాము. సో నెఫ్ట్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదండి, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. తర్వాత ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. సో ఇవన్నీ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇది నిజంగా ఇన్ఫర్మేటివ్ అని మీకు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ థ్యాంక్ యూ.